నమస్కారం N99 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. వరంగల్ రైతు విజ్ఞప్తికి సీఎం రేవంత్ రెడ్డి ఓకే. రుణమాఫీ అమలు వేళ కీలక ప్రకటన. రుణమాఫీ పేరుతో రేవంత్ రెడ్డి మోసం. కేటీఆర్ సంచలన కామెంట్స్. కామంతో విజయసాయిరెడ్డి, డబ్బు మతంతో పేర్ని నాని మాట్లాడుతున్నారు. కొల్లు రవీంద్ర ఫైర్. తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు. పలు జిల్లాలను హెచ్చరించిన వాతావరణ శాఖ. రైతులకు రుణమాఫీ చేశామని, అయినా మేము రాజీనామా చేయమని అడగడం లేదు. ఎందుకంటే మీరు ఎలాగూ పారిపోతారని మాకు తెలుసని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. లక్షలోపు రైతుల రుణాల మాఫీని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మీలాంటి బోటకపు మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదని, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని అన్నారు. ఈ రోజు రుణమాఫీ నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేసింది. 1,00,000 వరకు రుణం ఉన్న వారికి నిధులు జమ చేసింది. రైతు ఖాతాల్లోకి 7,000 కోట్లు జమ చేసింది. ఈ నెలాఖరులోపు 1,50,000 రూపాయల వరకు రుణమాఫీ చేయనుంది. ఆగస్టు దాటకముందే 2 లక్షల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుందని అన్నారు. ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తు పెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు 2014లో రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలైనా 4 విడతల్లో చేస్తామని, అసలు మిత్తి చెల్లిస్తామని ఆ 5 సంవత్సరాలు రైతులను తప్పుదోవ పట్టించి మళ్ళీ 2018 సంవత్సరంలో కూడా అదే విధమైన 1,00,000 రూపాయల రుణమాఫీ మాట ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయినారు. ఇది సందర్భం కాకపోయినా లక్షలాది తెలంగాణ రైతాంగానికి గుర్తు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. మొదటి 5 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. రెండవసారి 2018 నుంచి 2023 వరకు చెల్లించాల్సిన 16,000 కోట్లు, కానీ చెల్లించిన 9,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలే. 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు 21,000 కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేదు. ప్రజలకు ముఖ్యమంత్రులన్నా ప్రభుత్వం అన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నా కూడా ఆనాడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినరు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ప్రజలు తీర్పిస్తే అని చెప్పి మే 6, 2022 నాడు ఇంతకుముందు ఎల్లయ్య చెప్పినట్టు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో లక్షలాది మంది సమక్షంలో ఈనాటి లోక్సభ పక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని లక్షలాది మంది రైతుల సమక్షంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మొట్టమొదట వారు హామీ ఇవ్వడం జరిగింది. రైతు డిక్లరేషన్ లో ఆ మాటను నిలబెట్టుకొని, ఆ మాటను గుర్తుపెట్టుకొని సెప్టెంబర్ 17, 2023 నాడు తుక్కుగూడ, రంగారెడ్డి జిల్లా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను ప్రకటించి తెలంగాణ ప్రజలకు మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ తెలంగాణ ప్రజలకు రెండవసారి మాట ఇచ్చిండ్రు. వారు స్పష్టంగా చెప్పిండ్రు, తెలంగాణ ఏ విధంగా అయితే మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమో అదే విధంగా సెప్టెంబర్ 17, 2023 నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ రంగారెడ్డి జిల్లా నడిగడ్డన నిలబడి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, లక్షలాది మంది తెలంగాణ రైతులకు నేను మాట ఇస్తున్నా,
తెలంగాణలో రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. 3 దఫాలుగా చేయనున్న ఈ రుణమాఫీని ఆగస్టు 15 లోపు ప్రభుత్వం పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా ₹1,00,000 మేర రుణాలు ఉన్న రైతుల అకౌంట్లతో డబ్బులు జమ చేసింది. ఈ క్రమంలో రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తుండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ పేరుతో మరోసారి రైతులను రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. రైతు రుణమాఫీ అని రేవంత్ రెడ్డి సర్కార్ అన్నదాతలను మోసం చేస్తోందని కేటీఆర్ తెలిపారు. రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల్లో నుంచి 7,000 కోట్లను రుణమాఫీకి మళ్లించారని ఆరోపించారు. హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బు నుంచి కొంత మొత్తం విధిల్చి రుణమాఫీ చేస్తున్నామంటూ ఫోతులు కొడుతున్నారంటూ కేటీఆర్ పేర్కొన్నారు. 40 లక్షలకు పైగా రైతులు ₹1,00,000 వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందిని ఎలా ఎంపిక చేస్తారంటూ కేటీఆర్ నిలదీశారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఏపీ గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయికి పిచ్చి పట్టిందని ఆయన అన్నారు. ప్రెస్ మీట్కు వచ్చిన విలేకరులను ఒరే ఎర్రా అని అనడం సిగ్గుపడాల్సిన విషయం అని చెప్పారు. ఆయనపై వచ్చిన విమర్శలకు సమాధానాలు ఇవ్వకుండా మీడియా ప్రతినిధులను కించపరుస్తూ మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి తప్పులు చేశారని, ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నాడని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మీడియా సంస్థల యాజమాన్యాలు, విలేకరులపై ఆయన చేసిన విమర్శలకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారని చెప్పారు. కామంతో విజయసాయిరెడ్డి డబ్బు మతంతో పేరుని నాని కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. విచారణ జరిపి త్వరలోనే అన్ని లెక్కలు తేలుస్తామని చెప్పారు. మొన్న విజయసాయిరెడ్డి గారు ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలపైన సమాధానం చెప్పలేక మీడియా పైన అక్కడికి విచ్చేసినటువంటి విలేకరుల పైన అరే ఒరే అని మాట్లాడటం అనేది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది. నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడు ఈ రకంగా ఇంత దుర్మార్గంగా ఆయన పైన స్వయంగా ఏదైతే ఆరోపణలు వచ్చినాయో, ఆరోపణలు చేసింది ఎవరు? మీడియా కాదు కదా. సాక్షాత్తు ఈయన ఎవరైతే చెప్తా ఉన్నారో శాంతి అని, ఆయన భర్తే మదన్ మోహన్ కంప్లైంట్ చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ కమిషనర్ ఆవిడ్ని సస్పెండ్ చేశారు. దాని మీద విశాఖపట్నం దాకా పరిగెత్తుకెళ్ళి విశాఖపట్నంలో ప్రెస్ పెట్టి, అంటే అక్కడ భయపెట్టాలని, అంటే గతంలో ఆయన వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాను అనే రకంగా వాళ్ళ మీద బెదిరిస్తూ ఉన్నాడు. ఇది చాలా సిగ్గుచేటు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి? మధ్యంతర ఎన్నికలు వస్తాయి, ప్రభుత్వం పడిపోద్దా? ఏం మాట్లాడుతున్నావు విజయసాయిరెడ్డి గారు? చేయాల్సినటువంటి పాపాలన్నీ చేసావు, చివరికి ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసావు. దానికోసం ఇవాళ నువ్వు మీడియా వాళ్ళ మీద, మీడియా ప్రతినిధుల పైన, నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తున్నటువంటి సంస్థల పైన, సంస్థ యాజమాన్యం పైన నువ్వు మాట్లాడినటువంటి మాటలు చాలా సిగ్గుచేటు. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఒక్కొక్కరికి పిచ్చి పట్టి మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం ఉన్నాయి, చిట్టాలన్నీ ఉన్నాయి, ఎవరిని వదిలే సమస్య లేదు. నెల రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్న పరిపాలన అందించాలని అహర్నిశలో కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ యావత్ యంత్రాంగం ఇవాళ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని నెల రోజుల్లో పెన్షన్, ఇవాళ అతి కీలకమైనటువంటి పెన్షన్, ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో మొట్టమొదటిగా 1వ తారీఖునే ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి. ఇవన్నీ చూసి మీరు తట్టుకోలేకపోతా ఉన్నారు. ఇవాళ దాదాపు 65 లక్షల పెన్షన్లు ఇంటికి తీసుకెళ్లి పెంచిన పెన్షన్ ₹4,000, ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి, అంటే ₹7,000. ఆ గ్యాప్ ఏదైందో అది కూడా కలిపి ₹7,000 ఇంటికి తీసుకెళ్లి ప్రతి ఒక్క లబ్ధిదారులకి, అవ్వాతాతలకి, ఆడబిడ్డలకి అందించినటువంటి ఘనత ఇవాళ ఈ కూటమి ప్రభుత్వాన్ని. అదే కాదు, ఉచితంగా ఇసుక ఇవాళ ఎవరు కావాలన్నా రీచ్కి వెళ్ళి, రీచ్లు అయితే ఇప్పుడు ఈ 3 నెలలు మనకి
మాన్సూన్ సీజన్ ఉంటుంది కాబట్టి రీచ్ల నుంచి తీసుకుంటానికి ఎన్జిటి వాళ్ళ అనుమతులు ఉండవు కాబట్టి స్టాక్ పాయింట్స్ ఎక్కడైతే ఆల్రెడీ నిల్వ ఉన్నటువంటి ఇసుక ఏదైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు లారీ పెట్టుకుని ఉచితంగా మీరు తీసుకెళ్ళచ్చు. ఏదైతే అక్కడ తీసినటువంటి ఖర్చులు, మరి రంజులోంచి తెచ్చినటువంటి ఖర్చులు, లారీ లోడింగ్ ఖర్చులు తీసుకుని మీరు పట్టుకెళ్ళచ్చు. ఇవాళ ఉచితంగా ఇస్తుంది ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. 3 నెలల తర్వాత రీచ్లన్నీ ఓపెన్ అవుతాయి. అక్టోబర్ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అనుమతులతో కూడుకున్నటువంటి రీచ్లన్నీ ఓపెన్ చేస్తారు. అప్పుడు అంతా కూడా ఫ్రీగా ఎక్కడికైతే అక్కడ మనం తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఫ్రీగా ఇసుక ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం. లాస్ట్ 5 సంవత్సరాలు దోచుకున్నారు ఇసుకలో, 1000 కోట్లు, 7,000 కోట్ల పైన ఈ ఇసుకలో దోచుకున్నారు. ఇది లెక్కల ప్రకారం, అధికార లెక్కల ప్రకారం. ఇంకా అనధికారికంగా పెద్ద ఎత్తున ఉంది. ఇల్లీగల్ మైనింగ్ జరిగింది, ఇల్లీగల్ దోపిడీ జరిగింది. అది త్వరలోనే అవన్నీ కూడా బయటపడతాం. ఎవరు దీన్ని అనుకున్నారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు ఖచ్చితంగా. ఇవాళ విజయసాయి రెడ్డి గారు ఇక్కడ బందర్లో ఒక పేరు నాని గారు ఉన్నాడు. ఇక ఆయన అయితే ఎక్కడి నుంచో దిగొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నెల రోజుల్లో ఏమీ చేయలేదట. నీ కళ్ళు పోయినాయా, లేకపోతే ఆయన కామంతో ఆయన కళ్ళు మూసిపోయినాయి విజయసాయి రెడ్డి గారు? నీకు దేంతో మూసిపోయిందో చూసుకో ఒకసారి. డబ్బు మతంతో మూసిపోయిందేమో, మొత్తం లాగుతాం బయటికి. నీ ఆస్తులు మొత్తం వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి, కట్టలు ఉన్నాయి. రేపు ఖచ్చితంగా వీటన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి. నీ ఎక్కడ దాచినా మొత్తం కూడా బయటికి తెస్తారు. కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు పేరునని గారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే తగిన బుద్ధి చెప్పారు ప్రజలు. ఇంకా సిగ్గురాల, సిగ్గు శరం లేకుండా బయలుదేరుతున్నారు. ఇవాళ ఇసుకిచ్చాం, ఇవాళ డిఎస్సి కండక్ట్ చేయబోతున్నాం, పెన్షన్స్ ఇచ్చాం. మీరు అక్రమంగా దోచుకోవాలన్నటువంటి ఇళ్ళు పట్టాలన్నీ కూడా దోచుకోవాలని మీరు ప్రయత్నం చేశారే, భూ హక్కు చట్టం, ఇవాళ దాన్ని రద్దు చేస్తున్నాం. ఈ భూ హక్కు చట్టం ద్వారా మన ఆస్తులు మన దగ్గర ఉండవంట. మన ఇంటి డాక్యుమెంట్స్ జెరాక్స్ కాపీ మన దగ్గర ఉంటుందంట. ఒరిజినల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయంట. అవి తీసుకెళ్ళి వాళ్ళ అప్పులు తాకట్టు పెట్టేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యమంత్రి ఆల్రెడీ పెట్టేశారు చాలా. అసలు మన భూముల మీద ఏదన్నా లీగల్గా ఫైట్ చేయాలన్నా మన చేతుల్లో ఉండదు. దాన్ని అధికారిని ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుంటారంట. గతంలో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎంఆర్ఓ చెప్తాం, కలెక్టర్ గారు చెప్తాం, అక్కడ కూడా పరిష్కారం కాకపోతే కింద కోర్టుకు వెళ్ళి పోరాటం చేస్తాం. ఇంకా ఇవేం లేవు. ఎవరినో ఒక సొంత ప్రైవేట్ మనిషిని పెట్టుకుంటారు, అడ్డగా దోచేస్తారు. ఎవరైనా వెళ్ళి లబోదీపం అంటే సెటిల్ చేస్తారు. సెటిల్ చేయకపోతే కోర్టుకు వెళ్ళడానికి కూడా దిక్కుండదు. ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో మొత్తం రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని గుర్తు చేశారు. అప్పట్లో 183 అందుబాటులోకి వచ్చాయని, మిగిలిన 20లో 18 క్యాంటీన్ల భవనాలు పూర్తయ్యని తెలిపారు. మరో 2 భవనాల నిర్మాణం ప్రాథమిక దశలో ఉందని, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్యాంటీన్లు మూతపడ్డాయన్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన భవనాలను వార్డు సచివాలయాలు, గోదాములుగా మార్చేశారని గుర్తు చేశారు. అన్న క్యాంటీన్లలోని ఫర్నిచర్ను మూలన పడేశారని, అన్నిటికీ మరమ్మతులు పూర్తి చేసి ఆగస్టు 10 నాటికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించామన్నారు నారాయణ. అంతేకాదు, రాష్ట్రంలో పేదలకు 5 రూపాయలకే భోజనం అందిస్తారని, అన్ని చోట్ల క్యాంటీన్లు ఒకే భోజన మెనూతో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్న క్యాంటీన్లకు గతంలో అక్షయ్ పాత్ర సంస్థ నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసిందని గుర్తు చేశారు. ఈసారి కూడా అదేవిధంగా అవే ధరలకు ఆహారాన్ని అందించేందుకు టెండర్లు పిలిచామని, ఈ నెల 22న టెండర్లు ఓపెన్ చేస్తామన్నారు మంత్రి. తిరుమలలో ఫేమస్ హోటల్ లైసెన్స్ రద్దు చేశారు. తిరుమలలోని 9 పెద్ద హోటల్లో ఒకటైన కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలోని బాలాజీ భవన్ హోటల్ లైసెన్స్ను టీటీడీ రద్దు చేసింది. లైసెన్స్ ఫీజు సకాలంలో చెల్లించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హోటల్ చెల్లించవలసిన లైసెన్స్ ఫీజు 76,04,196 రూపాయలు. ఇందుకు సంబంధించి జూన్ నెలలో సదరు హోటల్కు తుది నోటీసులు జారీ చేశారు. పలుమార్లు నోటీసులు జారీ చేసిన లైసెన్స్ ఫీజు చెల్లించినందుకు హోటల్ లైసెన్స్ను రద్దు చేసి టీటీడీ రెవెన్యూ, హెల్త్, విజిలెన్స్ అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందం గురువారం హోటల్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తిరుమలకు వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు టీటీడీ పెద్దపీట వేస్తోందని ఈవో శ్యామలరావు అన్నారు.
తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో ఉన్న బాలాజీ భవన్ హోటల్ను ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు బృందంతో కలిసి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎఫ్ఎస్డి డైరెక్టర్ పూర్ణచంద్రరావుతో కలిసి హోటల్లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలు, ముడి సరుకుల నిల్వ, శుభ్రపరచడం తదితర పద్ధతులను పరిశీలించారు. బంగాళదుంపలు, కాలీఫ్లవర్ మరియు కొన్ని కిరాణా సామగ్రితో సహా చాలా కూరగాయలు కుళ్ళిపోయినట్లు గుర్తించారు. పరిశుభ్రత, పారిశుద్ధ్య చర్యలు కూడా నాసిరకంగా ఉన్నాయన్నారు. పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కి మేము పర్మిషన్ ఇస్తాము. వీళ్ళు ఏంటంటే పిల్గ్రిమ్స్ కి క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ కొన్నిటి మీద కంప్లైంట్స్ వస్తున్నాయి, క్వాలిటీ బాగుంటలేదని. ఎస్పెషలీ ఈ బాలాజీ భవన్ కౌస్తుభం, దీని మీద ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి తిని వెళ్ళిన వాళ్ళు డైరియా రావడం ఇలాంటివన్నీ వస్తున్నాయని చాలా మెయిల్స్ కానీ కంప్లైంట్స్ కానీ వస్తున్నాయి. కంప్లైంట్స్ రావడంతో దాని మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు పూర్ణచంద్రరావు గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ టీం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు. తర్వాత మా టీటీడీ టీం నుంచి జాయింట్ గా ఈ మొత్తం అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా దారుణంగా ఉంది లోపల. అన్ఫార్చునేట్లీ కిచెన్ కూడా చాలా అన్హైజీనిక్ గా ఉంది. ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు చెప్పడం ప్రకారం ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ కలర్స్ వాడటం, లేకపోతే పప్పు చూడండి ఎలా ఉందో ఇది. సో ఇలాంటి పప్పు చాలా నాసి రకం పప్పు, లేకపోతే నిల్వ అంటే చాలా పాడైపోయిన పప్పు. అలాగే ఫ్రిడ్జ్ లో కూడా ఈ నిన్న చేసినవి, నిన్న వండినవి ఫ్రిడ్జ్ లో పెట్టడం. ఆ తర్వాత ఈ ఎంఎస్డి అనేది ఇది ఈఓ గారికి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి అని చెప్పి చాలా మెయిల్స్ వచ్చినాయి. దాని రూపేణ ఈ తిరుమల హిల్స్ కూడా మా డిపార్ట్మెంట్ నుంచే సేవ చేయడానికి, నోటిఫై చేయడానికి అవకాశం ఇచ్చారు ఈఓ గారు. ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతాం. వరంగల్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ గడువుకు ముందే సచివాలయం వేదికగా రైతు రుణమాఫీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రైతులతో కాసేపు మాట్లాడిన తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. కాగా తొలి విడతగా 1,00,000 లోపు రైతు రుణాల మాఫీని ప్రారంభించారు. దీంతో మొత్తం 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 6,098 కోట్ల నగదును బ్యాంకులు జమ చేశాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని మరోసారి రుజువైందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పలువురు రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రైతులంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వరంగల్ చెందిన ఓ రైతు చేసిన విజ్ఞప్తికి రేవంత్ రెడ్డి ఓకే చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు ముంపును గురయ్యే అవకాశం ఉండడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా ప్రముఖ పుణ్యక్షేత్రం సకినెట్పల్లి మండలం అంతర్వేదిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జలమయమైంది. వరద నీటిలో ఉన్న చేపలను స్థానికులు రోడ్డుపై వలలు వేసి పట్టుకుంటున్నారు. చేపలు రోడ్డుపైకి రావడంతో వాటిని చూసేందుకు జనం పోటెత్తారు. ఐదు చేస్తున్నారు ఏం చల్లందో ఏ తిదారాల కృష్ణవంశీ ఇప్పుడంటే అంత ఫామ్లో లేడు. రాఖీ తర్వాత మళ్ళీ సూపర్ హిట్లను చూడలేకపోతున్నాడు. కానీ కెరీర్ ప్రారంభంలో కృష్ణవంశీ చిత్రాలకు ఉండే క్రేజ్ వేరు. సింధూరం కమర్షియల్గా ఆకట్టుకోలేకపోయినా ఆ మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. నిన్నే పెళ్ళాడతా, అంతఃపురం, మురారి, ఖడ్గం ఇలా ఎన్నో క్లాసిక్ సినిమాలు తీశారు. ఇక కృష్ణవంశీ ఖాతాలో డిజాస్టర్ చిత్రాలు కూడా ఉంటాయి. రామ్ చరణ్తో చేసిన గోవిందుడు అందరి వాడేలే చిత్రం భారీ అంచనాలతో వచ్చి చతికిల పడింది. అత్తారింటికి దారేది ఫ్లేవర్లో తాతగారింటికి దారేది అనేలా ఉందని ట్రోల్స్ చేశారు. కృష్ణవంశీ చివరిగా రంగమార్తాండ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చారు. బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ నటనలకు అందరూ ఫిదా అయ్యారు. ఈ చిత్రం కమర్షియల్గా అంత వర్కౌట్ కాకపోయినా ఆడియన్స్ని మాత్రం మెప్పించింది. ఇక ఇప్పుడు కృష్ణవంశీ సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేస్తున్నాడు.
మురారి రీ రిలీజ్ ట్రెండ్ను హాయిగా ఆస్వాదిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మురారి నాటి రోజులని కృష్ణవంశీ తలుచుకుంటున్నారు. పాటల కంపోజింగ్, సినిమా షూటింగ్ రోజుల గురించి ఫ్యాన్స్ అడుగుతుండడం, కృష్ణవంశీ సమాధానాలు చెప్తుండడంతో ట్విట్టర్లో మురారి మరింతగా ట్రెండ్ అవుతోంది. పాటల కోసం ఎంతలా కష్టపడాల్సి వచ్చిందో కృష్ణవంశీ చెప్పుకొస్తున్నారు. చిప్పమ్మ పాట కోసం బాగా కష్టపడ్డారట. అలనాటి రామచంద్రుడి కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందట. సూర్యకుమార్ యాదవ్ను T20 జట్టు కెప్టెన్గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది BCCI. జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా ఫిట్నెస్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ సూర్యకుమార్కు అవకాశం కలిసి వచ్చిందని అభిమానులు భావిస్తున్నప్పటికీ 2026 T20 ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని BCCI వర్గాలు చెప్తున్నాయి. శ్రీలంకలో పర్యటన కోసం భారత్ జట్టును BCCI గురువారం ప్రకటించింది. వన్డే జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నారు. శుభ్మన్ గిల్, రియాన్ పరాగ్, మహమ్మద్ సిరాజ్, రిషబ్ పంత్ తదితర ఆటగాళ్లకు T20 జట్టు, వన్డే జట్టు రెండింటిలోనూ చోటు దక్కింది. దేశవాళీ క్రికెట్కు దూరంగా ఉండి సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్తో పునరాగమనం చేస్తుండడం మరో విశేషం. తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మరో 3 రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇవాళ 4 జిల్లాల్లో, శనివారం 6 జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఆ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయంటున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ను కూడా వర్షాలు వణికిస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో 2 రోజులుగా వర్షాలు ఊపందుకున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇప్పటికే మరో అల్పపీడనం కొనసాగుతోంది. వచ్చే 2-3 రోజుల్లో రెండో అల్పపీడనం మరింత బలపడి వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమలో మరో 2 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.